హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. నిఖిల్ ఏదైనా టాస్క్లోకి దిగాడు అంటే ఆ టాస్క్కి 100కి 110% ఖచ్చితంగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. నిఖిల్పై తన అభిమానులు ఎంతగా అయితే అంచనాలు పెట్టుకుంటున్నారో ఆ అంచనాలకు మించేలా బిగ్ బాస్ హౌస్లో టాస్కులు ఆడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. అలాగే నిఖిల్కి తన అభిమానులు కూడా అంతే రేంజ్లో మద్దతు తెలుపుతూ ఓట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ వారం ఈ సీజన్లో బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే టాస్క్లో భాగంగా నిఖిల్ గాయాలైనా తగ్గేదేలే అన్నట్టుగా ప్రాణం పెట్టి టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి తొలి ఫైనలిస్టుగా నిలవాలని, తన అభిమానుల కోరికను తీర్చాలని చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా ఎన్ని గాయాలైనా కూడా నిఖిల్ తగ్గేదేలే వైల్డ్ ఫైర్ చూపిస్తూ ముందు దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఇంతకీ ఏమైంది అంటే, టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్స్ టాస్క్లో భాగంగా వితిక, పునర్నవి వచ్చిన సమయంలో నిఖిల్ ఒక రకంగా ఫిజికల్ టాస్క్లోనే ఈ సీజన్లోనే టాప్ అయిన ఫిజికల్ టాస్క్ని ఆడే సమయంలో పలుసార్లు కింద పడుతూ పైకి లేస్తూ గేమ్ ఆడటం జరిగింది. ఆ సమయంలో కాలికి చాలా పెద్ద గాయాలయ్యాయి. కాలు కూడా కొంచెం నొప్పి కూడా పట్టింది. అయితే బిగ్ బాస్ మెడికల్ రూమ్కి వెళ్ళి అక్కడే చిన్న ట్రీట్మెంట్ తీసుకున్న నిఖిల్ ఆ తర్వాత తన అభిమానుల కోసం అంతే ఉత్సాహంతో నొప్పిని కూడా బిగబట్టుకొని మిగిలిన టాస్కుల్లో, ముఖ్యంగా ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్లో ఆడి గెలిచి తొలి ఫైనలిస్ట్గా నిలవాలని కోరుకుంటున్నాడు. అయితే నిఖిల్ ఆడిన ప్రతిసారి కూడా ఫిజికల్ టాస్క్ అయినా, మైండ్ టాస్క్ అయినా, స్పీడ్ టాస్క్ అయినా, ఫోకస్ టాస్క్ అయినా నిఖిల్దే విజయం అన్నట్టుగా కొనసాగింది. అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ కూడా ఖచ్చితంగా నిఖిల్ 100% గెలవాల్సిందే. టాస్క్ని దాదాపుగా 99% 3 సార్లు కంప్లీట్ చేశాడు. కానీ చివరి మెట్టుపై నిఖిల్కి కొంచెం దురదృష్టం వెంటాడింది. నిఖిల్ టాస్క్ పూర్తి చేశాడు అని ఫైనల్ రౌండ్కి వెళ్ళడం, ముందు టాస్క్లో మళ్ళీ ఏదో ఒకటి కింద పడిపోవడం, అలా జరగడంతో నిఖిల్ టికెట్ టు ఫినాలే టాస్క్ని కరెక్ట్గా పూర్తి చేయలేక చివరి మెట్టుపై బొక్కబోర్లా పడ్డాడు. అయినప్పటికీ కూడా నిఖిల్ గాయాలతో ఆ టాస్క్ని కూడా గెలిచేంత పని చేశాడు. ఒక రకంగా అన్యాయంగా కాకుండా న్యాయంగా ఆలోచిస్తే నిఖిల్ ఖచ్చితంగా విజేత అని చెప్పాలి. ఎందుకంటే టాస్క్ అంతా పూర్తి చేసి 3 సార్లు మళ్ళీ తిరిగి టాస్క్నంతా పూర్తి చేశాడు. సో దీన్ని బట్టి నిఖిల్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అవతలి వారు ఒకసారి పూర్తి చేసే లోపే టాస్క్ని 3 సార్లు పూర్తి చేసి గంటగొట్టబోయాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు నిఖిల్ తన శక్తినంతా బిగబట్టి టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత శ్రమపడ్డాడో అర్థమవుతుంది. సో ఫైనల్గా నిఖిల్ తన అభిమానులను అలరించడానికి ప్రాణం పెట్టి గేమ్ ఆడుతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ అభిమానులు ఎవరైనా ఉంటే నిఖిల్ సేవియర్, నిఖిల్ వారియర్ అంటూ కామెంట్స్ చేయండి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.